వానాకాలం కోసింది యాసంగికి విత్తనంగా వాడుకోవచ్చు. అంటే దానికి అప్పటికప్పుడు అవసరం ఉంటే విత్తనంగా వాడుకోవచ్చు. ఒక్కోసారి వానాకాలం కోసింది మళ్ళీ నెక్స్ట్ వానాకాలం వరకు ఆయన నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు అతను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కోసినప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్లు 18 నుంచి 24% తేమ శాతం ఉంటుంది కాబట్టి అంత తేమ శాతంలో మళ్ళీ ఆయన 4-5 నెలలు దాన్ని నిల్వ ఉంచాలి. అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు కోసాడు అనుకోండి, అక్టోబర్ లేదా నవంబర్లో కోసాడు, మళ్ళీ వానాకాలం వరకు ఉంచుకోవాలనుకోండి, దాదాపు అంటే మళ్ళీ జూన్ వరకు ఉంచుకోవాల్సి ఉంటుంది. అంత 5-6 నెలలు ఉంచుకోవాలి. మరి అంతవరకు ఈ ఎక్కువ మాయిశ్చర్లో అంటే ఈ 18 లేదా 20 మాయిశ్చర్లో నిల్వ ఉంచుకున్నట్లయితే దానికి పురుగు బాగా బట్టి విత్తనం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా అంటే ఎండబెట్టుకోవాలి. అయితే ఈ ఎండబెట్టుకునేది కూడా చాలా జాగ్రత్తగా ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎండబెట్టుకోవడం అంటే పల్సగా నేర్పుకోవాలి. దాని మాయిశ్చర్, దాని తేమ శాతం ఏంటంటే దాదాపు 12 లేదా 13% గింజ తేమ శాతం వచ్చేటట్టు మనం ఎండబెట్టుకోవాలి. ఈ ఎండబెట్టుకోవడం కూడా మనకి వానాకాలం యాసంగి రెండు కొద్దిగా గమనించుకోవాలి. సో వానాకాలం పంట మనం ఎప్పుడు కోస్తామంటే అక్టోబర్ నవంబర్లో కోస్తాం. కోసి మనం దాన్ని ఎండబెట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఉష్ణోగ్రతలు చూడండి, ఆ సమయంలో దాదాపు మనకి 34-35 డిగ్రీల అంటే నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి. సో ఈ టెంపరేచర్స్లో మనం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒక 4-5 రోజులు ఎండబెట్టుకున్నట్లయితే మనకి తేమ శాతం 12 వరకు వస్తుంది. సో అక్కడ మనకి ఇబ్బంది ఉండదు. అయితే యాసంగి వచ్చేసరికి కొద్దిగా రైతు జాగ్రత్త పడాలి. అంటే ఒకవేళ ఆయన ఇంకో 5-6 నెలలు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఈ ఎండబెట్టే క్రమం అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం.